రేపే హనుమాన్ జయంతి. ఎంతో శక్తివంతమైన రోజు, పవిత్రమైన రోజు. ఇలాంటి శక్తివంతమైన రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా సమస్త దరిద్రాలు పోతాయి. అంతేకాదు ఎన్నో రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభించి మీ జన్మ ధన్యమవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు హనుమాన్ జయంతి రోజు ఇలా స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేయటం ద్వారా మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. పిశాచ బాధలు పోతాయి, ధైర్యం వస్తుంది. ఎంతో కాలంగా ఉన్న దిష్టి దోషం కూడా పోయి మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. మరి అత్యంత శక్తివంతమైన ఈ హనుమాన్ జయంతి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను విందాం. గంధర్వ నగరం అనే సుందర పట్టణంలో ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునే ఒక మహారాజు ఉన్నాడు. దానికి దగ్గరలో చిన్న అడవి ఉంది. అందులో సుదందుడు అనే ఒక పేరున్న మహర్షి ఉన్నారు. ఆయన సద్గుణ సంపన్నుడు, తపోనిధి. ఆశ్రమ ధర్మాలన్నిటినీ కూడా సక్రమంగా నిర్వహిస్తూ మౌనంగా పవిత్ర జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. మనంతో ఋషి అయ్యాడు. హృదయంలో ఆత్మ రాముణ్ణి దర్శిస్తూ ఆనంద బ్రహ్మలాగా ఆనందమూర్తిగా ఉన్నాడు. వృద్ధాప్యం ప్రవేశించి ఆకలి దప్పులచే పీడింపబడుతూ ఉన్నాడు. ఒకరోజు ఆ మహర్షి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి ఎంతో శ్రమపడుతూ బయలుదేరాడు. వచ్చిన వారందరినీ కూడా ఆదరిస్తూ భోజనం పానీయాలతో సంతృప్తి పరుస్తూ ఉన్నాడు భరద్వాజుడు. కానీ సునందుడిని పట్టించుకోలేదు. ఆకలిగా ఉన్న సుదందుడు భరద్వాజ మహర్షి దగ్గరకు చేరి నమస్కరించి, మహర్షి అందరినీ ఆదరించారు, నా మీద అనాదరం ఎందుకు చూపిస్తూ ఉన్నారు? నేను కడు దరిద్రుడిని, వృద్ధుడిని, ఆకలి దప్పికతో బాధపడుతూ భరించలేక మీ చెంతకు చేరుకున్నాను అని విన్నవించుకున్నాడు. మహర్షి హృదయం కరిగి జాలిగా సుదందుని వైపు చూశాడు, ఓదార్చాడు, దుఃఖించవద్దని చెప్పాడు. అతనికి ఆతిథ్యం ఇవ్వకుండా ఉండటంలో తన తప్పేమీ లేదని, అదంతా కూడా సుదందుడు చేసిన పాప కర్మల ఫలమేనని వివరించాడు. పూర్వం నీవు ఒక రాజ్యానికి రాజుగా ఉండేవాడివి, అందరినీ బాగా చూసేవాడివి, విద్యావంతుడివై అయినా నీవు ఎందుకో హనుమను దూరం చేసుకున్నావు. హనుమను దేవుడు కాదని, ఒక సామాన్యమైన కోతి అని భావించి నిందించావు. అంతేకాదు హనుమంతుణ్ణి ఉపాసించే వారిని బాధించావు. కానీ నీ తలరాత ఇంకో విధంగా ఉంది. నీ శత్రువులు అందరూ ఏకమై నిన్ను ఓడించి నీ రాజ్యాన్ని ఆక్రమించి నిన్ను అడవులకు పంపారు. నీ భార్య పిల్లలు చనిపోయారు. నువ్వు అన్నీ పోగొట్టుకోవటం చేత కృంగి కృషించి ఆ అడవిలోనే మరణించి బ్రాహ్మణ ధర్మాన్ని కాపాడినందుకు బ్రాహ్మణుడిగా జన్మించావు. నిష్కమంగా నిశ్చల బుద్ధితో తపస్సు చేసి ఋషి అని పెంచుకున్నావు. అయినా మారుతిని దూషించిన ఫలితంగా నువ్వు ఆకలి బాధకు గురి అయ్యావు. ఈ దుష్కర్మ, ఈ దుష్కబుద్ధి పోగొట్టుకోవడానికి నువ్వు హనుమంతుణ్ణి సేవించు. నేను హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తాను. దాన్ని తీవ్రంగా జపిస్తూ నీ కోరికను తీర్చుకో అని చెప్పాడు. భరద్వాజుడు ఉపదేశించిన హనుమాన్ మంత్రాన్ని అక్కడే ఆయన సమక్షంలోనే జపించాడు సుదందుడు. అప్పటికప్పుడు హనుమ ప్రత్యక్షమై సమాదరించాడు. సుసందుడు హనుమ పాదాలపై వాలి నమస్కరించాడు. తనను ఉద్ధరించమని అనేక రకాలుగా స్తోత్రాలు చేశాడు. అంజనా నందనుడు ఆనందపడి, సుదందా బాధపడకు, నన్ను సేవించు, నీకు ఇదే చివరి జన్మ అని ఊరడించి అదృశ్యమైనాడు. అప్పటి నుండి సుదందుడు నిత్యం హనుమను సేవిస్తూ పూజిస్తూ స్మరిస్తూ ఉపసిస్తూ జీవితాన్ని గడిపాడు. జీవితాన్ని ధన్యం చేసుకొని చివరకు హనుమలో లీనమయ్యాడు. ఇక వీడియోలోకి వస్తే వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ జయంతి జరుపుకుంటూ ఉంటారు. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడికి పేరు చెప్తే చాలు భయపడి పారిపోతాయి. మహారోగాలు మటుమాయమైపోతాయి. శని ప్రభావం వల్ల కలిగే బాధలు కూడా తొలగిపోతాయి. మంచి బుద్ధి కలుగుతుంది, కీర్తి లభిస్తుంది, ధైర్యం వస్తుంది. హనుమాన్ జయంతి రోజు హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించుకోవటం,
హనుమాన్ కళ్యాణం జరిపించే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజ చేసే భక్తులు పూజా మందిరంను శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షింతలు ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు అప్పాలు దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు. పూజ సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రనామ హనుమత్ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి 5 జిల్లేడు ఒత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను దర్శించుకోవటం మంచిది. ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకాలు హనుమాన్ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరతాయని నమ్మకం. ఈరోజు వీలైనన్ని సార్లు ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. ఇక ఈరోజు ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే ఏలినాటి శని బాధలు ఉండవు. హనుమాన్ జయంతి రోజు హనుమను పూజించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత ఎవరైతే భోజనం చేస్తారో వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈరోజు పొరపాటున కూడా ఎవ్వరూ కూడా మాంసాహారం తినకూడదు. ఈ రోజంతా కూడా వీలైనంత ఎక్కువ సమయాన్ని దైవనామ స్మరణతో గడపాలి. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే స్త్రీలు పురుషులు ఈరోజు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారిని దర్శించడానికి గుడికి వెళ్తూ ఉంటారు. కానీ బహిష్టలో ఉన్న స్త్రీలు పొరపాటున కూడా ఈరోజు గుడికి వెళ్ళవద్దు. దీని వలన పుణ్యం రాకపోగా మిమ్మల్ని పాపం చుట్టుకుంటుంది. హనుమాన్ జయంతి రోజు స్నానం కూడా ప్రత్యేకంగా చేయాలి. ముఖ్యంగా ఈరోజు ఉదయం అంటే తెల్లవారుజామున సూర్యుడు రాకమునిపే స్నానం చేసేయాలి. ఇలా చేయటం వలన మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అందులోనూ కుదిరిన వారు ఈరోజు ప్రవహించే నీటిలో అంటే నదులు చెరువులు కాలువల్లో స్నానం చేస్తే మంచిది. కుదరకపోతే ఇంటి వద్దే స్నానం చేసుకోండి. అలా స్నానం చేసేటప్పుడు నీటిలో ఒక తమలపాకును కానీ 2 లవంగాలను కానీ వేసి స్నానం చేసుకోవాలి. ఇలా హనుమత్ జయంతి రోజు నీటిలో తమలపాకులు లేదా లవంగాలు వేసి స్నానం చేయటం వలన హనుమ అనుగ్రహం లభిస్తుంది. మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దరిద్రం మొత్తం కూడా పోతాయి. మీ శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది. మీ శరీరంపై ఉన్న దుష్ట శక్తులు భూత ప్రేత పిశాచ బాధలు తొలగిపోతాయి. మీ దేహానికి ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది, వజ్రంలాగా మెరిసిపోతుంది. ఇక మీరు చేసే పనులన్నిటిలో కూడా విజయాలను సాధిస్తారు. ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ఈ స్నానాన్ని ఉదయం సూర్యుడు రాకముందే చేసేయాలి. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా రేపు హనుమాన్ జయంతి రోజు నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేసి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొందండి. కష్టాలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి. హనుమాన్ జయంతి అంటే హనుమ జన్మదినం. ఈరోజు ఆహారం విషయంలో తప్పక కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కుదిరిన వారు ఈరోజు ఒక్కపూట ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం ఉన్నా లేకపోయినా సరే ఈ కూరను మాత్రం అస్సలు తినకూడదని పెద్దలు అంటూ ఉన్నారు. ఈరోజు ఈ కూరను వండినా తిన్నా కోటీశ్వర్లకైనా సరే అప్పులు దరిద్రం తప్పవు. అలా కాకుండా ఈ కూరను తింటే అపర కుబేరులవ్వటం ఖాయం అని పండితులు చెప్తూ ఉన్నారు. హనుమ వైశాఖ బహుళ దశమి నాడు అంజనాదేవి కేసరులకు జన్మించాడు. తెలుగువారు ఈరోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ఇది చాలా విశేషమైన రోజు. ఇలాంటి అద్భుతమైన రోజున ఆహారం విషయంలో తప్పక కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆడవారు ఈ విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ఆడవారు ఏ కూర వండితే అందరూ అదే తినేస్తారు. కాబట్టి ఆడవారు ఈ కూరలు వండే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హనుమాన్ జయంతి రోజు ఆడవారు ఈ కూర వండకుండా ఉంటే మంచిది. ఈరోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఎవ్వరూ కూడా మాంసాహారం తినకూడదు. అంటే మాంసము, గుడ్లు, చేపలు, రొయ్యలు ఇలాంటివేమీ కూడా తినకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామికి జీవహింస నచ్చదు. అందులోనూ ఆయన పుట్టినరోజున జీవహింస చేస్తే హనుమ అస్సలు క్షమించడు. కనుక హనుమాన్ జయంతి రోజు ఇంట్లోని ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం వండకూడదు.
ఎవ్వరూ తినకూడదు. దీనితో పాటుగా ఈరోజు ములక్కాడను కూడా అస్సలు వండకూడదు. ఈరోజు ములక్కాయ వండినా తిన్నా అప్పుల బాధలు పెరిగిపోతాయి, కష్టాలు పీడిస్తాయి. ఈరోజు ముల్లంగిని కూడా తినవద్దని శాస్త్రం చెప్తుంది. ఈ హనుమాన్ జయంతి రోజు ప్రత్యేకంగా తమలపాకు కూరలను అంటే తమలపాకులు వేసి కొన్ని పచ్చళ్ళు చేస్తారు. అంటే తమలపాకులు, టమాటా పచ్చడి లాంటివి చేస్తారు. అలాంటివి ఈరోజు తింటే శుభం జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. లేదా తమలపాకు బజ్జీల్లాగా వేసుకుని తింటే చాలా మంచిది అని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు తమలపాకులతో చేసే కూరలు కానీ, చట్నీలు కానీ, పిండి వంటలు కానీ తినండి. హనుమంతుడి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు హనుమతో పాటుగా సీతారాముల్ని కూడా పూజించండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మరి తెలుసుకున్నారు కదా, హనుమాన్ జయంతి రోజు ఏ కూర తినాలి, ఏ కూర తినకూడదు అనే విషయాన్ని. మీరు కూడా హనుమాన్ జయంతి రోజు ఈ ఆహార నియమాలను పాటించండి. లేదంటే భవిష్యత్తులో చాలా కష్టాలను ఎదుర్కొంటారు. హనుమాన్ జయంతి రోజున ఏ రంగు బట్టలను వేసుకుంటే అదృష్టం కలిసి వచ్చి ఎలా ఐశ్వర్యవంతులు అవుతారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. హనుమాన్ జయంతి రోజున నారింజ రంగు అంటే ఆరెంజ్ కలర్ చీరను ధరించడం వలన మీకు అదృష్టం కలిసి వచ్చి ధనవంతులు అవుతారు. ఎందుకంటే ఆంజనేయుడికి సింధూరం అంటే చాలా ఇష్టం కాబట్టి సింధూరం కలర్లో ఉన్నటువంటి ఆరెంజ్ రంగు కలర్ను హనుమాన్ జయంతి రోజున ధరించటం వలన మీకు హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి. ఆరెంజ్ కలర్ రంగు చీరలు కానీ, దుస్తులు కానీ లేనివారు పచ్చటి రంగులో ఉండేటువంటి వస్త్రాలను కూడా ధరించవచ్చునని పండితులు చెప్తూ ఉన్నారు. దీనితో మీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలిసి వచ్చి కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామివారి అష్టోత్తర శతనామావళితో స్వామివారిని తమలపాకులతో పూజించుకోవాలి. హనుమాన్ చాలీసాను పారాయణం చేసుకుని అరటి పండ్లను, మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఇలా చేయటం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోవటమే కాకుండా మీరు చేసే పనులలో విజయాలు కలుగుతూ ఉంటాయని, మీరు ధనవంతులు అవుతారని, హనుమంతుడికి పూజించటం వలన శని బాధలు కూడా తొలగిపోతాయని వేద పండితులు చెప్తూ ఉన్నారు. Thank you for watching our video. Please do subscribe and like the video.